అందరికీ నమస్కారం. మామూలుగా జరిగే పేరెంట్ టీచర్ మీటింగ్ని మొత్తం మార్చేస్తే ఎలా ఉంటుంది? అదొక కొత్త రకమైన ఆలోచన కదా. సరిగ్గా అదే ఈరోజు మన విశ్లేషణకు మూలం. అవును. ప్రశ్న ఇదే. కేవలం మార్కుల గురించి, గ్రేడ్ల గురించి మాట్లాడుకునే మీటింగ్ కాకుండా దాన్ని ఏకంగా ఒక విద్యా వ్యవస్థనే మార్చగలిగే ఒక పవర్ఫుల్ టూల్ లాగా చూడగలమా? సరే, అస్సలు విషయంలోకి వెళ్దాం. ఇప్పుడు మనం చూడబోయేది ఏదో మామూలు రిపోర్ట్ కాదన్మాట. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక విప్లవాత్మకమైన ప్రణాళిక. స్కూల్ ఎడ్యుకేషన్లో ట్రాన్స్పరెన్సీని, అంటే పారదర్శకతని, అలాగే అందరి భాగస్వామ్యాన్ని పెంచే ఒక అద్భుతమైన డాక్యుమెంట్ ఇది. ఈ సమగ్ర విద్యా ప్రణాళిక వెనుక ఉన్నది ఎవరో కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష. అంటే ఇది వాళ్ల అధికారిక కార్యక్రమం. ఈ విషయంపై వాళ్లకి ఎంత నిబద్ధత ఉందో ఇది మనకు స్పష్టంగా చూపిస్తోంది. సరే, ఇప్పుడు మనం మొదటి చాలా ముఖ్యమైన విభాగానికి వచ్చేద్దాం. ఈ కొత్త మోడల్ స్టూడెంట్స్ని కేవలం వాళ్ల మార్కులతో, గ్రేడులతో చూడదు. వాళ్ల పూర్తి ఎదుగుదలను, అంటే ఒక 360 వ్యూలో ఎలా చూస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మొత్తం రిపోర్ట్కి పునాది ఏంటంటే క్లియర్గా, ట్రాన్స్పరెంట్గా ఉండే డేటా. స్కూల్లో మొత్తం ఎంతమంది పిల్లలున్నారు, వాళ్లలో అబ్బాయిలెంతమంది, అమ్మాయిలెంతమంది, ప్రత్యేక అవసరాలున్న పిల్లలెంతమంది, ఇలా ప్రతి ఒక్కరి వివరాలు స్పష్టంగా ఉంటాయి. ఇక్కడ ముఖ్య ఉద్దేశమేంటంటే ప్రతి బిడ్డ లెక్కలోకి రావాలి. ఇక కేవలం స్టూడెంట్ సంఖ్యతోనే ఆగిపోలేదు. వాళ్ల అకాడమిక్ రిజల్ట్స్ మీద కూడా పూర్తి ఫోకస్ పెట్టారు. వీళ్ల లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. 100కు 100% పాస్ రేట్ సాధించాలి. దీనికోసం 100 రోజుల యాక్షన్ ప్లాన్ లాంటి ప్రత్యేకమైన ప్రణాళికల్ని కూడా అమలు చేస్తున్నారు. ఇక విద్యార్థుల సంక్షేమం గురించి మాట్లాడితే డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడిభోజనం పథకం గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇది కేవలం కడుపు నింపడం మాత్రమే కాదు, మంచి క్వాలిటీ బియ్యంతో టేస్టీగా పోషకాలుండే ఆహారాన్ని అందిస్తున్నారు. ఎందుకంటే మంచి ఆహారం ఉంటేనే కదా పిల్లలు చదువు మీద శ్రద్ధ పెట్టగలరు. చదువుకోవడానికి ఎలాంటి ఆటంకాలు ఉండకూడదనే ఉద్దేశంతో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థిమిత్ర అనే కార్యక్రమం కింద ఒక కంప్లీట్ కిట్టును అందిస్తున్నారు. ఇందులో యూనిఫామ్, బెల్ట్, షూస్, సాక్స్, స్కూల్ బ్యాగ్, నోట్బుక్స్, చివరికి డిక్షనరీ కూడా ఉంటుంది. దీనివల్ల పిల్లలందరూ ఒకేలా చాలా కాన్ఫిడెంట్గా క్లాస్కొస్తారన్నమాట. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్, ఇన్నోవేటివ్ ఐడియాను తీసుకొచ్చారు. అదే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్. షార్ట్గా చెప్పాలంటే పెన్. ఇది మన ఆధార్ కార్డ్ లాంటిదే, కానీ కేవలం ఎడ్యుకేషన్ కోసం. ఒక స్టూడెంట్ తన చదువు ప్రయాణంలో ఎక్కడున్నాడో ట్రాక్ చేయడానికి, వాళ్ల ప్రోగ్రెస్ని మానిటర్ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడుదాకా స్టూడెంట్స్ గురించి చూశాం. ఇప్పుడు ఫోకస్ని కొంచెం మార్చి వాళ్లు చదువుకునే వాతావరణం, అంటే పాఠశాల పర్యావరణ వ్యవస్థ ఎలా ఉందో చూద్దాం. ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టిన పెట్టుబడి ఈ రిపోర్ట్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఫ్యాన్లు, లైట్లు, బెంచీలతో పాటు ఇప్పుడు క్లాస్ రూమ్స్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, అంటే ఐఎఫ్పీస్ కూడా ఉన్నాయి. దీనివల్ల పాఠాలు చాలా ఇంట్రెస్టింగ్గా మారతాయి. అంతేకాదు, సైన్స్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, అలాగే పిల్లల్లో సృజనాత్మకతను పెంచే అటల్ టింకరింగ్ ల్యాబ్స్, ఇలా అన్నీ ఉన్నాయి. ఇక ఆడుకోవడానికి పెద్ద పెద్ద ప్లేగ్రౌండ్స్ కూడా. చదువంటే కేవలం క్లాస్రూమ్కి మాత్రమే పరిమితం కాదు కదా. అందుకే జీవితాంతం నేర్చుకునే అలవాటుని ప్రోత్సహించడానికి పుస్తకాలు చదవడంపై చాలా ఫోకస్ పెట్టారు. దీనికోసం ఒక మంచి లైబ్రరీని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ రకరకాల పుస్తకాలతో పాటు ఇంగ్లీష్, తెలుగు న్యూస్ పేపర్లు, మనబడి అనే మ్యాగజీన్ కూడా ఉంటాయి. ఇవి పిల్లల ఆలోచనాశక్తిని పెంచుతాయి. సరే, ఇప్పుడిదాకా మనం చూసిన వాటన్నింటికంటే ఇప్పుడు మనం చూడబోయేది చాలా చాలా కీలకమైన భాగం. అదే భాగస్వామ్యం. అంటే స్కూల్, పేరెంట్స్, ఇంకా సమాజం, వీళ్ల మధ్య సంబంధం ఎలా ఉందో చూద్దాం. ఈ డాక్యుమెంట్లో ఉన్న ఈ ఒక్క వాక్యం చాలు దీని వెనకున్న స్ఫూర్తి ఏంటో అర్థం చేసుకోవడానికి. చేయి చేయి కలుపుదాం, మన పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం. ఇది కేవలం ఒక స్లోగన్ కాదు, అందర్నీ కలిసి పనిచేయమనిచ్చే ఒక పిలుపు. అంటే ఇక్కడ కీలకమైన విషయమేంటంటే ఈ సిస్టమ్ కేవలం స్కూల్ ఏం చేస్తుందో చెప్పడమే కాదు, పేరెంట్స్ ఏం అనుకుంటున్నారో వినడానికి కూడా సిద్ధంగా ఉంది. ఇదొక 2-వే కమ్యూనికేషన్ అన్నమాట. చెప్పడమే కాదు, చేసి చూపిస్తున్నారు కూడా. ఉదాహరణకు చూడండి, పోయిన మీటింగ్లో పేరెంట్స్ తాగే నీళ్ల సమస్య గురించి అడిగారు. వెంటనే స్కూల్ యాక్షన్ తీసుకుంది. ప్రతి క్లాస్రూమ్ బయట మంచినీళ్ల కుండలు పెట్టారు. అంతేకాదు,
పాత వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్ని కూడా రిపేర్ చేయించారు. అంటే వాళ్ళిచ్చే ఫీడ్బ్యాక్కి ఎంత విలువుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ విజయం అనేది కేవలం స్కూల్ ఒక్కరి వల్లే సాధ్యం కాదు. ఇదొక ఉమ్మడి బాధ్యత. అందుకే పిల్లల చదువులో పేరెంట్స్ కూడా యాక్టివ్గా ఉండాలని ఈ డాక్యుమెంట్ కోరుతోంది. పిల్లల్ని టైంకి స్కూల్కి పంపడం దగ్గర నుంచి వాళ్ళకి మంచి విలువలు నేర్పించడం వరకు పేరెంట్స్ పాత్ర చాలా కీలకం. సరే, మనం చివరికొచ్చేస్తున్నాం. ఇప్పటిదాకా మనం చూసిన ముఖ్యమైన విషయాల్ని ఒక్కసారి గుర్తు చేసుకుని ఇది భవిష్యత్తుకు ఎలా ఉపయోగపడుతుందో ఆలోచిద్దాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మోడల్ని ఇంత పవర్ఫుల్గా మార్చేది ఈ 4 స్తంభాలే. 1. పూర్తి పారదర్శకత. 2. భోజనం నుండి పుస్తకాల వరకు సంపూర్ణ మద్దతు. 3. తల్లిదండ్రులతో నిరంతరం మాట్లాడుతూ ఉండటం. 4. 100% డిజిటల్ ఎడ్యుకేషన్ లాంటి భవిష్యత్తు లక్ష్యాలు. ఇవన్నీ కలిస్తేనే ఈ అద్భుతమైన నమూనా తయారైంది. చివరగా ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఇంత వివరంగా రిపోర్టింగ్ ఇవ్వటం, తల్లిదండ్రులను ఇంతలా భాగస్వాముల్ని చెయ్యడం, ఆంధ్రప్రదేశ్లో మొదలైన ఈ మోడల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్కూల్స్కి ఒక బ్లూప్రింట్గా, ఒక ఆదర్శంగా నిలవగలదా? ఆలోచించాల్సిన విషయమే.